హాయ్ అండి. ఎండలైతే బగబగ మండుతున్నాయి. ఈరోజు అందులో వేడి ఎక్కువగా ఉంది. ఈ వేడికి ఏదన్నా ఒకటి చల్లగా జ్యూస్ అయితే తాగాలనిపించింది. సీజనల్ ఫ్రూట్ ఉన్నాయి కదా అండి, మస్క్ మిలన్ వస్తున్నాయి కదా, రోజు ఒకటో రెండో తీసుకొచ్చుకొని చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాం. మీకు కూడా తాగాలనిపిస్తుందా మరి నాలాగా? మరి ఇంకెందుకు, జ్యూస్ అయితే రెడీ చేస్తున్నాను. మీరందరూ కలిసి మా ఇంటికి వచ్చేసేయండి. ముందుగా అయితే ఫ్రిడ్జ్లో ఉన్న పండునైతే తీసుకొని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకున్నాను. గింజలు అయితే తీసేసుకున్నాను. పైన పొట్టు అయితే మొత్తము తీసేసుకుంటానండి. మస్క్ మిలన్ మంచిగా పండింది అనుకోండి, ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ వేసుకోవడం అవసరం లేదు. కొంచెం కచ్చగా ఉందనుకోండి, మీకు ఎక్కువ జ్యూసు తీయగా కావాలనుకుంటే 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ షుగర్ అయితే వేసుకోవచ్చు అండి. నేనైతే చిన్నగా ముక్కలు కట్ చేసుకొని జారులో అయితే వేసుకుంటున్నాను. 1 స్పూన్ మాత్రమే వేస్తున్నానండి. 1 గ్లాస్ అన్ని పాలు పోస్తున్నాను. ఒక 4-5 ఐస్ ముక్కలు వేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకుంటున్నాను. ముందుగా అయితే నేను సబ్జా గింజలు నానబెట్టుకున్నాను అండి. సబ్జా గింజలు కూడా ఒంటికి చాలా చలువ అండి ఎండాకాలము. ఇప్పుడు 1 గ్లాసులు తీసుకొని సబ్జా గింజలు వేసుకొని మనం మిక్సీలో పట్టుకున్న జ్యూస్ని పోసేసుకొని పైనుండి మంచిగా బాదము జీడిపప్పు వేసేసుకొని కొంచెము మళ్ళీ సబ్జా గింజలు వేసేసుకొని చల్లగా రెడీ చేసుకున్న జ్యూసు ఒక 5 నిమిషాలు అలా కూర్చొని తాగేస్తుంటే కడుపు అయితే ఎంత చల్లగా ఉందండి. ఎండకు పోయి వచ్చి పని చేసిన ఆ పని అనేది అలసట అనేది పోతూ ఉంటుంది. వీడియో నచ్చి మాత్రం లైక్ కొట్టడం